ఆదోనిలో నకిలీ డెత్ సర్టిఫికెట్లతో కోట్ల విలువైన స్థలాన్ని అక్రమ రిజిస్ట్రేషన్ చేసిన కథనాన్ని రాజ్ న్యూస్ వెలుగులోకి తెచ్చింది. ఈ ఘటనపై రిజిస్ట్రేషన్ శాఖ కొరడా జులిపించింది. బాధ్యులైన ముగ్గురు అధికారులను సస్పెండ్ చేసింది. ఇన్ఛార్జ్ సబ్ రిజిస్టర్ గా ఉన్న హాజీమియా, సీనియర్ అసిస్టెంట్ ఈరన్న, జూనియర్ అసిస్టెంట్ రమేష్ ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. బతికున్న ఎగ్గొట్టి ఈశ్వరయ్య పేరుతో నకిలీ మరణ ధృవీకరణ సర్టిఫికేట్, ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్లతో ఆముదాల భాస్కర్ అనే వ్యక్తి 35 కోట్ల విలువ చేసే 6.51 ఎకరాల భూమిని అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు. బాధితుల ఫిర్యాదుతో విషయం వెలుగులోకి వచ్చింది. ఈ మేరకు జిల్లా ఇన్ఛార్జ్ చెన్నకేశవరెడ్డి ఆదోనికి వెళ్లి విచారణ చేశారు. రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు తప్పిదం ఉండడంతో ఇన్ఛార్జ్ సబ్ రిజిస్టర్ తో పాటు 2 ఉద్యోగులపై వేటు వేశారు. హాజీమియా సస్పెండ్ కావడంతో ఆయన స్థానంలో ఆస్పరి సబ్ రిజిస్టర్ పి అరుణ్ కుమార్ ను నియమించారు. బాగా ఐడియా ఉంటుంది ఇక్కడ ఎందుకు జనాలు అట్లా ఉన్నారు సార్. లాస్ట్ టైం చర్య తీసుకోవడానికి కారణం సార్, లాస్ట్ టైం అది జరిగినప్పుడు ఎలాంటి చర్య తీసుకోలేదు సార్. మేము రిపోర్ట్ అయితే చేసాము. కనీసము మీ ఆఫీస్ వాళ్ళన్నా వాళ్ళు ఫేక్ డాక్యుమెంట్ చేశారని వాళ్ళు కంప్లైంట్ కూడా ఇవ్వలేదు. కనీసం ఎందుకు ఇవ్వలేదు సార్? వాళ్ళన్నా ఇవ్వాలి కదా. బాధితులకు చాలా సార్లు ఇచ్చినారు కదా సార్. సబ్ రిజిస్టర్ ఇంతకు ముందు కూడా బసాపురం కన్నా జరిగింది. ఇవ్వలేదు, మన ఇవ్వలేదు సార్. మన కేసులో ఇవ్వలే. మా పైన ఎందుకు వస్తుందని వెళ్ళాడు ఆయన, కానీ చనిపోక ముందే ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ చూడాలి, పరిశీలించాలి కదా సార్. పరిశీలించకుండా ఇట్లా రిజిస్ట్రేషన్ చేయడం. మీరు చర్యలు తీసుకోవడమే దీన్ని కానమంటారు సార్. పై నుంచి ఎలాంటి చర్యలు రిపోర్ట్ అయితే ఇస్తారు. మీరు చెప్పిన పాయింట్లు కూడా మా మైండ్లో పెట్టుకొని చేస్తారు సార్. ఇప్పుడు రద్దు చేశాను సార్, చేయలేదు. ఇప్పుడు ఎట్లా సార్ రేపు కార్యకలాపం ఉంటే మామూలు జరుగుతాయి. ఎంతమంది సస్పెండ్ సార్? ఎవరు చెప్పినా సస్పెండ్ రాని ఆర్డర్స్ వస్తే చూద్దాం.